హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తేజిత్ కార్తికేయ వ్లాగ్స్. మనమైతే హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నాం కార్లో. ఓఆర్ఆర్ నుంచి అయితే ఎక్స్ట్రా 25 కిలోమీటర్స్ చూపిస్తుందండి. కానీ రోడ్ అయితే బాగుంటుంది, స్పీడ్గా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మేము అదే ప్రిఫర్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ వెదర్ చాలా బాగుందండి ఓఆర్ఆర్ నుంచి అయితే. మేమైతే 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మాకు ఇప్పటికి లేట్ అయిపోయింది. 5 అయ్యిందండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. ఇంకా విజయవాడ వెళ్ళేటప్పటికి టైం ఎంత అవుతుందో చూడాలి. ఇప్పుడైతే సూర్యాపేట వచ్చేసామండి. సూర్యాపేట వచ్చినప్పటికి 7:45 అయిందండి. ఇక్కడ సూర్యాపేటలో టిఫిన్ చేద్దామని చెప్పి చూస్తున్నామండి. ఇక్కడ మనకి తెలిసిన అదే మిడ్వే ప్లాజా ఉందండి, అక్కడ టిఫిన్స్ బాగుంటాయని చాలామంది చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నామండి. ఇదే మిడ్వే ప్లాజా, మనకి లెఫ్ట్కి ఉంటుందండి మిడ్వే ప్లాజా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ అదే చాలా హోటల్స్ ఉన్నాయండి, కేఎఫ్సీస్ ఉన్నాయి, స్టార్బక్స్, ఇంకా చాలా అదే రీఫ్రెష్. మేమైతే ఇక్కడికి వెళ్ళామని చెప్పి ఫీస్ట్ హౌస్కి అయితే వెళ్ళామండి. ఫీస్ట్ హౌస్కి రేటింగ్ అయితే బాగుందని చెప్పేసి మేము ఫీస్ట్ హౌస్కి వెళ్ళాము. అక్కడ ఫీస్ట్ హౌస్ వచ్చేసి మనకి బఫెట్ కూడా బ్రేక్ఫాస్ట్లో అవైలబుల్ ఉంటుంది. బఫెట్ వచ్చేసి 500 అవుతుందండి. ఆల్ వెరైటీస్ ఉంటాయి, కానీ మేము ట్రై చేయలేదు. జర్నీ కదా, మళ్ళీ పడదని చెప్పేసి మేము ట్రై చేయలేదు. నార్మల్ టిఫినే ట్రై చేసాము. అక్కడ రీఛార్జ్ కూడా ఉంటుందండి. అది ఆ రెస్టారెంట్ కూడా బాగానే ఉంది. ఇది అయితే ఫీస్ట్ హౌస్. ఈ మిడ్వే ప్లాజాలో అయితే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. అటువైపు క్రీమ్ స్టోన్ కూడా ఉంది మనకి. ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే అది చాలా మంచి వైబ్ అండి. మనకి దీపం పెట్టమని చెప్పేసి ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాము, ఈ లోపల వీళ్ళు కూడా దీపం పెట్టమని ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. అయితే ఇక్కడ నార్మల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 150 రేంజ్ నుంచి ఉందండి. 150 రేంజ్ టు 200 వరకు ఉంటుంది. మనమైతే రవ్వ దోశ తీసుకున్నాం. రవ్వ దోశ పెసరట్టు తీసుకున్నామండి. అది 180 ఈచ్. 180 పడింది మనకి. చాలా బాగుంది అండి. ఇదైతే కాస్త రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంది. స్టాఫ్ చాలా పొలైట్గా ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే ప్రతి రెస్టారెంట్లో నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ స్టాఫ్ మొత్తం ఒక మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కాస్త ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. చాలా బాగుందండి. ఇక్కడ అంబిషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ప్రతి టిఫిను చాలా బాగుంది, కానీ మేము బఫెట్ అయితే ట్రై చేయలేదు. బఫెట్ కూడా వర్తేనండి, కానీ మేము బఫెట్ ట్రై చేయలేదు. జర్నీ కదా, మనకి కార్ అది పడుతుందా లేదా అని చెప్పేసి ఎక్కువ జర్నీలోని ఫుడ్ అంతా వద్దని చెప్పేసి ఆపేసాం. టేస్ట్ అయితే బాగుందండి, కానీ నాకు ఎందుకో ఆ ప్రైస్కి అది వర్త్ అనిపించలేదు. ఎప్పుడో కానీ వెళ్ళాం కాబట్టి పర్వాలేదు, కానీ అక్కడ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే మాత్రం అంత వర్త్ అనిపించలేదు. అక్కడ ఉయ్యాల కూడా ఉందండి. కాసేపు మా బాబు అయితే ఉయ్యాల అది కాసేపు ఊగాడు. కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం విజయవాడకి. కాస్త మిడ్వే ప్లాజాకి కొంచెం ముందు వచ్చాక అక్కడ మిడ్లాండ్ అని ఒక రెస్టారెంట్ ఉందండి. అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, కానీ అక్కడ మనం పక్కన కాఫీ షాప్ కూడా ఉంది. ఆ కాఫీ షాప్లో మనం టీ తాగాము. బాబుకి పాలు, మేము టీ తాగాము. అక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీళ్ళైతే టెంపుల్కి వెళ్తున్నారా లేదంటే ఎలా ఎంజాయ్మెంట్కో తెలియట్లేదు. రోడ్ ట్రిప్ అయితే మా హస్బెండ్ అండ్ బాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి చోట ఆగడం అవే సరిపోతున్నాయండి. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ ట్రిప్ లాగా, లాంగ్ డ్రైవ్లా కూడా ఉందండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. వాడైతే ఫోజెస్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ రెస్టారెంట్ మనమైతే టేస్ట్ చేయలేదు, చూడడానికి అయితే బాగానే ఉంది. ఇక్కడ కాఫీ అది కూడా చాలా బాగుందండి.
ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఇంకా మనం సూర్యాపేట దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ సూర్యాపేట నుంచి మనం విజయవాడకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా ఎక్కడెక్కడ కూడా మనం ఆగకుండా డైరెక్ట్ మనం విజయవాడ అయితే వెళ్తున్నాం. అమ్మవారి దర్శనానికి అయితే చాలా రోజుల నుంచి అయితే మేము అనుకుంటున్నానండి. కానీ అసలు టైం సరిపోగల కుదరలేదు. అమ్మవారి అనుగ్రహం కూడా కావాలి అంటారు కదా. సో అమ్మవారు ఈరోజు మాకు అనుగ్రహం ఉందనుకుంటున్నాము, అందుకే వెళ్తున్నాము. ఇప్పుడు దగ్గరగా విజయవాడ అయితే వచ్చేసిందండి. మనం విజయవాడకి వచ్చేసాము. ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారు కొండ అయితే కనిపిస్తుందండి, చూడండి. అమ్మవారి టెంపుల్ అండి కింద. మనకైతే అక్కడ అలౌ చేయలేదండి ఇక్కడ పైకి కార్ని, చాలామంది రష్ ఉన్నారని చెప్పేసి మనం కిందనే అక్కడ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళామండి. అక్కడ లోపల దర్శనం అయ్యి చాలా బాగా జరిగింది. కానీ పిక్స్ అవి తీసుకోవడానికి అయితే అలౌ లేదండి. దర్శనం చేసేసుకొని అదిగో వచ్చాము. ఇక్కడైతే కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ సైడ్ నుంచి మేము పైకి వెళ్ళాము. లిఫ్ట్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళినప్పటికీ మాకు అలౌ లేదండి. ఆ టైంలో మేము వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. దర్శనం చేసేసుకున్నాము. అక్కడే భోజనం అయితే చేసాము. ఇప్పుడు దర్శనం అయ్యేటప్పటికైతే 3 అయిందండి. ఇప్పుడు మనము ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నాము. పక్కన కృష్ణా రివర్ కూడా ఉంటుందండి. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నార్మల్గా అయితే ఎవరైనా నార్మల్గా నడిచి ఫొటోస్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్తున్నామండి. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. రఫ్లీ 21 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో మనం అక్కడికైతే వెళ్తాము. అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయండి. కొండపైన ఒక టెంపుల్, కింద ఒక టెంపుల్. కొండపైన వెలిచింది ఓల్డ్ టెంపుల్ అండి. ఆయన లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిచారు అక్కడ పైన. అది కింద దగ్గరనేమో నార్మల్గా కట్టిన టెంపుల్ అండి. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే న్యూ టెంపుల్ కూడా పిక్స్ తీసాను, కానీ అవి ఏంటో మిస్ అయినాయండి. ఇది కొండపై నుంచి వెళ్తున్నాం కదండి, ఇదే వ్యూ. అక్కడ 4:30 వరకే అక్కడ అలౌ చేస్తారండి మనల్ని. కానీ మనం లక్కీగా అక్కడ మనం బాగానే అలౌ చేశారు. మేము వెళ్ళేటప్పటికి 4 అయిపోయిందండి. 4:30 వరకే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కిందే ఆపేస్తారు, కానీ అలౌ చేశారు బాగానే. ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారండి. ఆ యొక్క ప్రత్యేకత. స్వామివారు పానకం పోస్తున్నప్పుడు అండి ఆయన తాగుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుందంట. అక్కడ భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ పానకాలు కూడా మనకి ప్రసాదంగా ఇస్తారు. అవి తీసుకుంటే చాలా మంచిది. మేమైతే క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి పానకం అయితే మేము పోయలేకపోయాము. నిజంగా పానకం తీసుకొని పోస్తే చాలా మంచిది అని చెప్పేసి నమ్ముతారండి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ మినిట్ అయినా చాలా బాగా జరిగింది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంది అండి. ఇది కూడా చాలా మంచి ఫేమస్ టెంపుల్ అండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇది పైన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ అయితే క్లోజ్ చేసేస్తారు మేము వెళ్ళేటప్పటికి. నార్మల్గా అయితే ఓపెన్ చేస్తారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వస్తారండి. ఇదే పానకాల నరసింహస్వామి టెంపుల్ అండి. ఆ పైనేమో రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు కదండి, ఆవిడ. కానీ మేము వెళ్ళినప్పుడు చాలా టైం అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా అమ్మవారి దర్శనం మాకు అవ్వలేదండి. కానీ మేము మామూలుగా పైకి వెళ్ళి నార్మల్గా దండం పెట్టేసుకుని వచ్చేసాము. స్వామివారి దర్శనం అయితే అయ్యింది. మేము ఇందాక చెప్పాను కదండి, అక్కడ గేట్ ఉంటే అది 4 లోపల వెళ్ళిపోవాలి, అలౌ చేస్తేనే 5 వరకే టెంపుల్ అని చెప్పాను కదండి. అలాగే కొత్త టెంపుల్ కూడా ఉంది అని చెప్పాను కదా, అదంతా మేము క్లిప్ ఏం తీసుకోలేదండి. అప్పటికే రావడానికి లేట్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఇంకా దర్శనం ఎక్కడ అవ్వదు అని చెప్పేసి మేము ఇంకా ఎక్కడ ఆగకుండా వచ్చేసామండి పైకి. ఇప్పుడైతే మీకోసం ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి మనకి ఆ వ్యూ అదంతా కూడా మేము చూపిస్తున్నానండి. ఇది కొండపైన వ్యూ మాట. ఇదిగోనండి, ఇక్కడే గేట్ ఉంటుంది. ఆ గేట్ అయితే అలౌ చేస్తే మనకు దర్శనం దొరికినట్టే. ఇదంతా కూడా మంగళగిరి చెప్పాను కదండి, ఆ ఏరియా టెంపుల్ ఉన్న ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నట్టుగా వెళ్ళాలి అండి. అక్కడ కొత్త గుడి ఉంది అని చెప్పాము కదా,
ఆ కొత్త గుడికి. ఇప్పటికే మనకి 5:30 అలా అయిపోయిందండి. ఇప్పుడు మనం మీకు కొత్త టెంపుల్ ఒకసారి చూపించేద్దామని మేమైతే ఇంకా టెంపుల్ చూసేసినాక మేము వెళ్ళిపోతున్నామండి హైదరాబాద్. ఇదిగో ఇదేనండి ఎంట్రన్స్. అదిగోనండి అక్కడే మనకి అది కొత్త టెంపుల్ అండి. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయామండి. అప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోతాము, లేట్ అయిపోతుంది అన్నారు. ఇదేనండి టెంపుల్. టైం ఉంటే కనుక మీరు ఒకసారి దర్శనం చేసుకోనండి. ఇది కూడా కొత్త టెంపుల్ దగ్గర అండి మనకి నిత్య అన్నదానం అనేది ఉంటుందండి, డైలీ ఉంటుందంట. ఎవరైనా వెళ్తే ఆ టైంకి భోజనం చేయొచ్చండి. మేమైతే ఇంకా వెళ్ళిపోదామని మా హస్బెండ్ అన్నారు. ఇంకా దర్శనం చేసుకోలేదండి, అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ మధ్యలోనండి ఒక ఫుడ్ కోర్ట్ దగ్గర తను స్లోగలి అంటండి, అక్కడ మనమైతే ఆగాము డిన్నర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడైతే మనం డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోద్దామని అనుకుంటున్నామండి. ఇదిగోండి ఒక్కసారి మీకోసం ఈ రెస్టారెంట్ని చూపిస్తున్నానండి. ఇదేనండి తను స్లోగిలి అంటండి. మనకి ఇది కూడా ఇంచుమించు సూర్యాపేటకు వచ్చేటప్పటికే ఉంది. మేము ఇంకా ఇక్కడ నుంచి చాలా టైర్డ్ అయిపోయామండి. ఇంకా అప్పటికే మా బాబు పడుకొని పోయాడు. మళ్ళీ ఒకసారి లేచి ఇక్కడ డిన్నర్ చేపించామండి. ఇంక ఇక్కడ నుంచి అయితే నేనేమీ పెద్దగా క్లిప్స్ అయితే తీయలేదు. నేను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి మాకు 1 అయిపోయిందండి. మార్నింగ్ మేము 5కి స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా దర్శనాలు అన్నీ అయినాయి అండి. కరెక్ట్గా మనము రిటర్న్ వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 1 AM అయిపోయిందండి. నెక్స్ట్ డే కూడా వచ్చేసింది. సో ఇదేనండి వ్యూ అంతా, అక్కడ రెస్టారెంట్ వ్యూ అంతా ఇదేనండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి, సర్వీస్ కూడా చాలా బాగా చేశారు. మనకి నార్మల్ ప్రైజెసేనండి, మరీ హై లేదు అలానే లో లేదు, నార్మల్ ప్రైజ్లోనే ఉంది. అయితే బాగానే ఉందండి రెస్టారెంట్. ఒక్కసారి వ్యూ చూపిద్దామని చూసి మా వాడు తిరిగేస్తున్నాడు మీకోసం. జస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతామండి. కానీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.